హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తుల, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మీ సపోర్ట్ ఎప్పటికీ మాతో ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేయండి. వీడియోస్ని మీ బంధుమిత్రులకు షేర్ చేస్తూ హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. మరి మీ అందరి కోసం ఇద్దరు స్నేహితురాలు ఒకే ఇంటి తోడికోడళ్ళు పార్ట్ 10ని తీసుకొచ్చేసాము. మరి పార్ట్ 10లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? లెట్స్ వాచ్ ద వీడియో. ఆఫీస్కి వెళ్ళాలా ఈరోజు? సుగుణ, సుగుణ, అమ్మా. విక్రమ్ లేచాడా? లేచిండమ్మా. జిమ్కి పోయిండు, వచ్చిండు. ఒకసారి రమ్మను. ఫ్రెష్ అప్ అయ్యాడా? స్నానం చేస్తున్నాడు అనుకుంటానమ్మా. పిలుస్తాను. మాకు ఇద్దరికి త్వరగా బ్రేక్ఫాస్ట్ రెడీ చేయి. ఇడ్లీ చేసిన అమ్మా. విక్కీకి పల్లి చట్నీ సాంబార్ రెండు ఉండాలి. చేసావా లేదా? చేసిన అమ్మా, రెండు చేసిన. ఇడ్లీ కారం నెయ్యి కూడా పెట్టిన వినయ్ బాబు కోసం. విక్రమ్ వచ్చేసరికి వేడి వేడిగా టిఫిన్ రెడీ చేయి. మేమిద్దరం తినేసి ఒక చోటుకి వెళ్ళాలి. అతనే అమ్మా. వాడు బయటికి రాగానే నా దగ్గరికి పంపించు. సరే అమ్మా. ఎన్నెళ్ళైంది గీమైంది విక్రమ్ బాబుని ఓ ఇచ్చేస్తుంది. వినయ్ బాబు గురించి అసలు అడుగుతాను లేదు. వినయ్ బాబు ఆ పిల్లని తీసుకొచ్చిండు కదా, ఈమెకి ఇష్టం లేదో మన్నో. ఆ పిల్లను నేను చూడకపోతే. హలో పంతులు గారు. లేదు లేదు, ఏమైనా పంతులు పంతులు అనుకుంటా కూర్చుంటుంది. అంత టెన్షన్ అయిపాడైతుంది. ఇక పిల్లను చూడబుద్ధి అవుతుంది. ఆ వినయ్ బాబు ఎంత ముద్దుగుంటాడు. ఆ కొత్త కోడలమ్మాయి ఎట్లుంటుందో ఏమో. మా మంగమ్మకు ఎట్లా నిద్ర పడుతుందో ఏమో. ఇంకా లేస్తాను లేదు కదా. లేస్తే ఆమెను ఏమైనా అడిగితే చెప్తుందంటే చెగ్గునా. అగో మళ్ళీ కొత్త చీర కట్టింది. మీరు కొత్త చీర కట్టినప్పుడల్లా ఏదోటి అవుతుంది. అవసరమా అమ్మ కట్టుడు? ఎవరకే నువ్వు? నాకు సంతోషం వచ్చినా కక్క వచ్చినా ఆగది. నీకే కాదు ఎవరికైనా ఆగది. సంతోషం వచ్చినప్పుడల్లా నేను ఇట్లా కొత్త చీరలు కట్టుకుంటా. మంచి పని చేసిండ్రు. నాకు అది ఎక్కువ టెన్షన్ అవుతుందమ్మా. నాకు కొత్త కోడల్ని చూడబుద్ధి అవుతుంది. నాకు కూడా చూడబుద్ధి అవుతుంది. నిన్న వచ్చింది చక్కగా చూడలేను. వెంటనే లోపలికి తీసుకుపోయినాడు. ఇక బాగా చీకటైంది, లేట్ అయిందని సప్పుడే కూకున్నా. ఇద్దరు ఒకటే రూమ్లో ఉన్నారు కదమ్మా. అవునే, అయితే కొంచెం కూడా లేదు. మొదటి రాత్రి ఏమో వాళ్ళకు ముందే చెప్తే కనీసం మల్లెపూలన్న పెడదు కదా మంచానికి. అవ్వ పెళ్లి కాక ముందు గట్ల పెడతారే. అది చూసిందంటే చంపి పారెత్తుంది మన ఇద్దరిని. మనసులు కలిసినాక పెళ్లి అయితేంది, పెళ్లి కాకపోతేంది. మెడల 3 ముళ్ళు ఎత్తనే పెళ్ళైనట్ట, లేకపోతే కానట్ట. ఇక మన ఆచారాలు మనకుంటాయి. నేనైతే గవన్నీ ఎన్నమ్మా. వినయ్ బాబు ఒక్కసారి పట్టిండంటే అస్సలు విడిచిపెట్టాడు. జీవితాంతం ఆమెను భార్య లెక్క చూసుకుంటాడు. మరి గీ వేస్ట్ ఏందే, 2 పెళ్ళిళ్ళు అయితే అయ్యగారు చెప్పిండంటది. గవన్నీ మనం నమ్ముతామా? గామె నమ్ముతుంది అని ఏమో బల్ల గుద్ది చెప్పి మునుగుతాందే. నాకు నిన్న ఎంత టెన్షన్ అవడు అనుకుంటాను. అప్పుడు చెప్పిన మాట జవదాటాడు. అట్లాంటి దాన్ని ఎన్ని మాటలు అన్నది తెలుసా నిన్న? నేను బయట ఉండి మా అయినా కానీ నాకు సక్క వినవాడుడే లేక డోర్ పెట్టుకున్నారు మంచిగా. నేను చెప్పినా కదనే అంటే మూతి పెట్టి కూర్చున్నాడు అవసరమా? నేనేమో ఆకలి మీద ఉన్నా, నాకు వంట ఏనే లేదు. బయటకు వచ్చేసరికి అందులో మూతి పెట్టి కూర్చున్నది. మరి ఏం చేయమంటావమ్మా? నాకేమో ఆత్రం ఆగది. ఆత్రం ఆగది మూత్రం ఆగది అని పోయి తలుపులు కొడదామా అని. ఏసి ఏందమ్మా మీరంత పిస వద్దు, వాళ్ళే రాని బయటకు. వాళ్ళు సిగ్గుపడతారు కావచ్చే, అత్తరో రారో. గట్లా వట్టిగా పోయి డిస్టర్బ్ చేయకుండా అమ్మా. కొత్త కదా, ఉండనియండి. మస్తు ముచ్చట ఎత్తుంది కానీ వేస్తుంది ఎందుకు వేయది? పెళ్లి కాకముందే పోయి గట్ల ఉంటే వెయ్యరా? ఇక నిజంగా ఆడు ఎంత అమాయకుడు అనుకున్నానే. ఆయనకి ఎంత డేరింగో చూసినావా? ఈ మేనత్త డేరింగే వచ్చిందానికి. అబ్బో మీకు గనక డేరింగ్ ఉన్నది. మరి పెళ్లి కాకముందే పిల్లని ఇంటికి తీసుకొచ్చి కాపురం పెడతాడు. అది సావిత్రి ముందట. అవునమ్మా, నాకైతే గుండె దడదడ అంటుంది. ఏమంటుంది అది? ఏమంటలేదంటే వచ్చిందిడ కూర్చున్నది. విక్రమ్ బాబును రెడీ అయ్యి రమ్మనన్నది. దానికి పిసపట్టిందే. పెళ్లి సూపులకు తయారుగమ్మని విక్రమ్ గాని పిస ఎత్తాంది. మరి విక్రమ్ బాబు ఒప్పుకున్నాడు కదమ్మా. నేను వినబడ్డది నాకు. ఒప్పుకుంటాడు. ఆడు కూడా వాళ్ళని ప్రేమించిన అని చెప్పిండు నాకు. నేను చెప్పుకుంటాడు.
మళ్ళా వీని లెక్కనే అవుతుంది చూడు. వీడు కదా సరే సరే అని లాస్ట్గా పిల్లని పట్టుకొని ఎట్లా వచ్చిండో విక్కీ గారు కూడా గట్లే పట్టుకొస్తాడు. అప్పుడు దీని రోగం తిరుగుతుంది. విన్ను కానీ కొడుకు కాదన్నది, ఇక తర్వాత విక్కీ కానీ కొడుకు కాదంటది. అల్లనే పట్టుకుంటుందేమో మరి. ఆవు ఆ అల్లుడు ఏం చెప్తాండే ఏమో అమ్మ. వాళ్ళ రూమ్ల నుంచి వెళ్తలేరు, వీళ్ళ రూమ్ల నుంచి వెళ్తలేరు. నాకు దాని ఏమంత ఇంట్రెస్టింగ్ అనిపించదే. విద్యమ్మ గురించా మీరు అనేది? దాని ఏమంత చూడముచ్చటగా లేదు. ఇక విద్యమ్మ నల్లగుంటుంది కదా, మీకు నచ్చదేమో. అలాగున్నా తెల్లగున్నా వినుగాడు తెచ్చిన అమ్మాయి చూడు ఎట్లున్నదో. చూస్తే సూపు తిప్పుకో నువ్వు, గట్లున్నది పిల్ల. నాకు ఎప్పుడెప్పుడు చూడాలా అని ఉంది. నేను ఎప్పుడు అదే అనుకుంటా వినయ్ బాబుని చూసినప్పుడల్లా. ఎంత మంచి అమ్మాయి వస్తుందో ఈయనకని. మంచి అమ్మాయి అట. ఈ ఆఖరికి అల్లునే కొడుకు అంటది కావచ్చు. బిడ్డను అల్లుని పట్టుకొని ఉంటుందో మనం ఇది. హలో అత్త. ఏమైంది గట్ల చూస్తాను? ఓ నా బంగారు కొండ, ఏందమ్మా ఈ అందం? నా దిష్టి తలిగేటట్టుంది. ఎప్పుడు నువ్వు అటు బావే ఇటు చూడకు. నా బంగారు కొండకు నల్ల సుక్క పెట్టే, దిష్టి దింపు. తిప్పేత్తమ్మా, దిష్టి దింపేయాల్సిందే. ఏంద్రా ఇప్పుడే కొత్త పెళ్లి కొడుకు లెక్క తయారైనావు? అమ్మ ఇచ్చింది అత్త ఈ డ్రెస్ వేసుకోమని. బాగున్నానా? అబ్బాబ్బా, రెండు కళ్ళు జారుతలేవరా. ఈ చేను కూడా వేసుకోమన్నదిరా. సూపర్ ఉన్నవరా, హీరో లెక్కనే. అవురా నాన్న, నీ ముఖంలో కొంచెం కూడా బాధ కనబడతలేదేంద్రా? బాధ ఎందుకే? నువ్వు వాళ్ళను ప్రేమించిన ఆంటివి కదరా, గిదేమో గామం చేసుకోమంటుంది. నీకేం అనిపిస్తలేదా? నువ్వు సరే సరే అని మళ్ళీ వినుగా లెక్క వేసినావు అనుకో, అది గుండాకి చస్తుంది. ఇక నిన్ను కొడుకు కొడుకు అంటుంది. దాన్ని పాపం గట్ల చేస్తావారా? ముందే చెప్తే ఏమవుతుందిరా? అమ్మ ఎవరిని చూపెడితే వాళ్ళని చేసుకుంటా అని చెప్పినా కదా అత్త. ఎందుకురా గట్లా? నీ మనసుకు నచ్చిన వాళ్ళని చేసుకో. ముందు మళ్ళీ ఈమె చెప్పినట్టుని తర్వాత బాధపడతావా చెప్పు? అస్సలు బాధపడా. ఏంద్రా నువ్వు అనేది? అసలు నువ్వు ఎవరిని ప్రేమించలేవా? వాటిగా చెప్పినవా? ప్రేమించిన అత్త. మరేమైందిరా? పోయిందా పిల్ల? నేను మాట్లాడతారా ఇంటికి పోయి? చెప్పు ఆ పిల్ల ఎవరో. చెప్పినట్టు ఏకు మళ్ళా బాధపడకు. అత్త ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా? ఏంద్రా నాన్న, విన్నుగాడ పిల్లని తీసుకొచ్చినందుక? అందుకు కూడా చాలా సంతోషం. అందుకు కూడా అంటే చెప్పురా, నన్ను సతాయించకు. అమ్మ ఎవరినైతే పెళ్లి చేసుకోమందో ఆ, ఆ అమ్మాయినే నేను ప్రేమించింది. ఏంటి బాబు? నీకనుకున్న అమ్మాయి వినయ్ బాబుకు, వినయ్ బాబుకు అనుకున్న అమ్మాయి నీకా? ఒర్రకే, అది ఇంటది మళ్ళా. నిజమారా నాన్న? అంటే గా పిల్లని ముందే నువ్వు చూసినావా? ప్రేమించుకున్నారా ఇద్దరు? అవునత్త, తన పేరు ప్రియా. ప్రియా అంటే నాకు చాలా ఇష్టం. ఏందేరా ఏందో ఏందో మాట్లాడతాండ్రు. అన్నకు తెలుసా ఈ ముచ్చట? తెలియదు. వేణుకి కూడా నిన్నే తెలిసింది. ప్రియా ఇంకా మధుమిత వినుగడ తీసుకొచ్చిన పిల్ల. వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితురాళ్ళు మాలాగే. అవునా? అంటే ఇప్పుడు వీళ్ళిద్దరి సంగతి ఆ పిల్లకు తెలుసా? ఈ నీ పిల్లకు తెలుసు. ముందు ప్రియా వీణైనా చేసుకోవాలనుకుంది. వాళ్ళిద్దరి గురించి తెలిసి తప్పుకుంది. మేమిద్దరం ఒకటైపోయాం. చెప్పాలంటే విన్ను మధు వాళ్ళే మేమిద్దరం కలుసుకున్నాం అత్త. ఈ విషయం దానికి తెలియదు కదరా సావిత్రికి? తెలియదత్త. బాబు, ఆయనతో తెలిసిందనుకో మీ ఇద్దరు ముందే ప్రేమించుకున్నారని. అమ్మో సావిత్రమ్మ. నేనేం చెప్పాను సుగుణ? అమ్మ నువ్వేది చెప్తే అదే వింటానని చెప్పాను కదా. ఆ అమ్మాయి గురించి మాట్లాడుతుందని నాకేం తెలుసు? నువ్వైతే ముందే ఇదంతా అనుకొని చెప్తలేవు కదరా? లేదత్తా, ఆ ఫేట్ ఎలా రాసిపెట్టుంది అలాగే జరుగుతోంది. జాగ్రత్త బిడ్డ. ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోతున్నావు నువ్వు పెళ్లి చూపులకు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసా మరి ముచ్చట? ఇంట్లో వాళ్ళ అత్త మామ ఉంటారు, వాళ్ళకి తెలుసు. నేను ప్రియ వాళ్ళ అత్తకి ఫోన్ చేసి మాట్లాడాను, ఇది సంగతి ఇలా జరిగిందని. ఏమన్నదిరా మరమే? ఏమంటది? ఏం తెలియనట్టే యాక్ట్ చేయమని చెప్పిన. వామ్మో బాబు, మీరు నాగుంపాముతో పెట్టుకుంటారు. నాగుంపాము సాధు జంతువు కాదు. భయపడాలి అందరూ మీకు. ఎప్పుడు కాటేసిద్దలది. మీరెవరు ఏం టెన్షన్ పెట్టుకోకండి. నాకైతే విన్ను మధు ఒకటవ్వాలనుండే, అదే జరిగింది. అది చాలు నాకు. అత్త, సుగుణ, నా మరదలు మధుమితని బాగా చూసుకోండి. మళ్ళీ ఈ మరదలు ఎవరు? నువ్వు చెప్పన్నారా నాన్న? నేను చూసుకోమారా? వెన్నుగాని భార్య అంటే ఏమనుకుంటావు? మాకు స్పెషల్ స్పెషల్. సరే నేను వెళ్తున్నాను.
ఆశీర్వదించత్తా. నీ మనసులో అనుకున్నవన్నీ నెరవేరాలరా. నీకంతా శుభమే జరగాలి. తొందర నా ఇంకో బిడ్డను పట్టుకొని రా ఇంటికి. పేరేమన్నావురా? ప్రియా. ప్రియా విక్రమ్. మంచిగా ఉన్నదిరా. బాయ్ అత్తా. బాయ్ బాయ్. ఏందే ఈ కథ? ఈ కథ మంచిగానే ఉన్నది కానీ మళ్ళా మరదలంటాడేంది? ఎవరనుకున్నావా పిల్ల? మా విక్కి గాని మరదలే. ఓ మరదలైతుందా? అందుకే ఈ పిల్లని చూడ్డానికి వచ్చిండా విక్రమ్ బాబు? మరి ఆయనకి మేనత్త కూతురు దాన్ని వేసుకుందామని వచ్చిండు. కానీ వీళ్ళిద్దరు ఆల్రెడీ ప్రేమించుకుంటాండ్రాయే. ఈ వాళ్ళిద్దరు దోస్తులు కాబట్టి వీళ్ళిద్దరు కలిసిండ్రు మా అన్న. మళ్ళీ ఎప్పుడన్నా మంచిగా అడిగితే చెప్తారు వాళ్ళ లవ్ స్టోరీలు. నీకు ఇంకో విషయం చెప్పనాయే. ఏమో అమ్మా, ఈ అమ్మ సాకుల మీద సాకులు జరుగుతున్నాయి. రాత్రి అంతా నిద్రనే పట్టి మునగలేదు. ఇవాళ నాన్న పడుతుందో పట్టదు. ఆయనతో ఒక షాకింగ్ చెప్తా ఇను. ఇప్పుడు ఈ పిల్లని తీసుకొని వచ్చిండు కదా వినుగాడు. ఆ పిల్లకు తమ్ముడే అవుతాడు మన విద్య భర్త. విద్యమ్మ కాబోయే భర్త. వినయ్ బాబు మామర్దా. గిసంటి వరుసలు దీనికి బాగా తెలుస్తాయి. ఏమైందో చెప్పిన షాక్ అవుతలేవు. షాక్ అయ్యి షాక్ కొట్టిందమ్మా నాకు. ఏ షాక్ కాదు, ఇంకా ఇట్లాంటి ట్విస్టులు ఎన్నున్నాయో చూద్దాం. అమ్మా, కొత్త పెళ్లి కూతురు బయటకు వచ్చినాక నన్ను విలువండి, నేను చూస్తా. నువ్వు కూడా నన్ను విలువే, నువ్వు చూస్తే. ముందైతే పోయి టిఫిన్ చేయపో నాకు. ఇడ్లీ చేసినా అని చెప్పినా కదమ్మా. ఎన్నిసార్లు టిఫిన్ చేయి అంటావు? ఇంకేం తింటావు? సాంబార్ చేసినావే? చేసిన. మరి పల్లి చట్నీ చేసినావా? చేసిన. పల్లి చట్నీలో పోని కూడా పెట్టిన, సరేనా? మరి ఇడ్లీ కారం కూడా పట్టిన. నెయ్యి పోసినావా? ముంతడంతా చెంబడంతా పోసుకొని తినండి, లేకపోతే చెంబులో ముంచుకొని తినండి. నెయ్యి చెంబుల తినాలే. గింత సంతోషకరమైన ఇన్నప్పుడు చూసినప్పుడు గసంటియే తినండి. మరి నేను కూడా తింటా, ఇంకో చెంబులో పోసుకొని. తిను, మనకేం తక్కువైందే? నెయ్యి కరువా, ఇడ్లీలు కరువా? విక్రమ్, చెప్పమ్మా. ఎక్కడికి వెళ్తున్నావురా? నువ్వెక్కడికంటే అక్కడికే అమ్మా. మనం ఇప్పుడు పెళ్లి చూపులకు వెళ్తున్నాం, తెలుసు కదా? తెలుసమ్మా, అక్కడికే కదా వెళ్తున్నాం. అక్కడికే వెళ్తున్నామా? ఆ, ఏంట్రా అడ్రస్ అడిగావా నన్ను? నీకెలా తెలుసు? ఓ అడ్రసా? నేను మధు వాళ్ళ ఇంటికి అనుకున్నానమ్మా, మర్చిపోయాను. ఇంకోసారి దాని మాట ఎత్తుకురా, దాని ఊసే ఎత్తకు. అదంటే నాకు అసహ్యం. తను చాలా మంచిదమ్మా, నాకు మరదలవుతుంది కదా. తను మంచిదేమో, కానీ నాకైతే అలాంటి వాళ్ళు అస్సలు నచ్చరు. నా మూడు పాడు చేయకురా. బ్లూటూత్ కనెక్ట్ చేశాను, లొకేషన్ చూడు. వామ్మో, కొంచెం అయితే దొరికిపోయి ఉండేదాన్ని. అయినా అడ్రస్ అడగకుండా ఎందుకో నాకు ఇంత ఆత్రం. అది నైట్ నుంచి కాల్స్ చేస్తూనే ఉంది. ప్రొద్దున లేచేసరికి 100 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ప్రియా వాళ్ళ అత్తకైతే ప్రియాకి చెప్పొద్దని చెప్పాను. షాక్ అవుతుందేమో. సారీ ప్రియా, నిన్ను కావాలని హర్ట్ చేస్తున్నాను. కానీ ఇదిగో నీ ముందుకి స్వీట్ సర్ప్రైజ్ తెస్తున్నాను. హలో రజిత, నేను సావిత్రిని మాట్లాడుతున్నాను. నీకు నిన్న విషయం చెప్పాను కదా, వస్తున్నాను. మా బాబుని తీసుకొని వస్తున్నాను. ప్రియాని రెడీ చేయడం ఏం అవసరం లేదు, కానీ అంతగా టెన్షన్ అవ్వకండి. ప్రియతో నేను మాట్లాడతాను, నేను ఒప్పిస్తాను. అసలేం చెప్పకండి ప్రియాకి. నా కొడుకుని చూసి మీరు ఇంప్రెస్ అవుతారు చూడండి. శంకరయ్య ఉన్నాడా? అలాగే, థ్యాంక్ యూ. విక్కీ, ప్రియా వాళ్ళ మేనమామ అత్త దగ్గర ఉంటుంది. నువ్వు చూసావు కదా తనని? చూశానమ్మా. ఎలా ఉంది? నీకు నచ్చిందా? అది నా ప్రియ, నాకు నచ్చకుండా ఎలా ఉంటుంది? చాలా బాగుంది. నాకు తగ్గ కోడలు. ఎంత ముద్దొస్తుందో తెలుసా? తన మాటలు విన్నా, తన స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ చాలా నచ్చుతాయి నాకు. తన యాటిట్యూడ్ చాలా నచ్చింది. అంత పొగరుందా అనుకుంటే చాలా అనుకువగా ఉంటుంది. డబ్బు ఎక్కువ, తల్లి తండ్రి డాక్టర్. అమ్మో అనుకునే లోపే ఎంత ప్రేమ చూపిస్తుందో. అన్నీ బ్యాలెన్స్ చేసుకుంది. చక్కనైన పిల్ల. నాకైతే చాలా నచ్చింది విక్రమ్. నువ్వు చూడు, ఖచ్చితంగా నీకు మంచి భార్య దొరికిందని ఫీల్ అవుతావు. ఎప్పుడు కూడా రిగ్రెట్ ఫీల్ అవ్వవు. నీకు ఇంతకన్నా మంచి భార్య ఎక్కడ దొరకదు విక్రమ్. నువ్వు ఇలా అనుకుంటున్నావని నాకు తెలుసు. ముందు నేను విక్రమ్కి భార్యగా ఊహించుకున్నాను, తర్వాత నీకు అనుకుంటున్నావు కదా. అలా అస్సలు కాదు విక్రమ్. నాకు
తన యాటిట్యూడ్ నచ్చింది, తను నచ్చింది. కేవలం నా కోడలిగానే నేను ఊహించుకున్నాను తనని. వినయ్కి భార్యగా నేను ఎప్పుడూ ఊహించుకోలేదు. కానీ ఇప్పుడు నీకు భార్యగా ఊహించుకుంటున్నాను. మీ ఇద్దరి పేరు చాలా బాగుంటుంది. మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటారు. ఐ ప్రామిస్ యూ. వింటున్నావా విక్రమ్? వింటున్నానమ్మా. నీకేం అనిపించట్లేదా? మీరు ఎలా మాట్లాడుతూ ఉంటే గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. నా కళ్ళ ముందు నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఊహించుకుంటున్నానమ్మా. చాలా బాగుంది. అందులో నువ్వు ఉన్నావు. నాకు అమ్మగా చాలా అంటే చాలా నచ్చిందమ్మా. నేను ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రియా నీ భార్య అవుతుందనా? కాదమ్మా, నువ్వు నాకు అమ్మ అవుతావని, నన్ను కొడుకులా యాక్సెప్ట్ చేస్తావని అస్సలు అనుకోలేదు, ఊహించలేదు. డెస్టినీ ఎలా ఉంటే అలాగే జరుగుతుంది నాన్న. నేను ఇన్ని రోజులు చేసిన దానికి నీకు నేను ఎన్నిసార్లు సారీ చెప్పినా సరిపోదు. చాలా ఫీల్ అవుతున్నాను. దానికి ప్రాయశ్చిత్తం ఇది ఒకటే, నీకు మంచి అందమైన భార్యనివ్వడం. థ్యాంక్స్ అమ్మా. నువ్వు ఎవరినైనా లవ్ చేసావా విక్రమ్? నీ కొడుకుగా నేను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉన్నానమ్మా. అది చాలు విక్రమ్, నాకు ఈ మాట చాలు. ఏ నడువిగా ఇక వెళ్తలేదు, తొందర నడువు. ఓ సత్యవ్వ, అమ్మా, ఎందుకు కొడుతున్నావే? బయట దాకా వినిపిస్తుంది. పోదాంపా, నడువు. బట్టలు చదువుకున్నావా? ఏం మాట్లాడుతున్నావే? ఎటు పోవుడు? పోవుడే. ఇప్పటికే సమస్యలతోటి పిచ్చెక్కిపోతుందంటే నువ్వేంటి అమ్మా ఇప్పుడు ఎటు పోవుడు అంటున్నావు? ఏ పెళ్ళికి పోవలేదు, ఎటు పోవలేదు. నా కొడుకు, నా కూతురు, ఇప్పుడు వీళ్ళ గురించి నాకు బెంగ. ఏమైంది? ఏమైంది అత్తమ్మా? ఎటో పోవుడు అంటుందేంది? ఏమో. పొద్దుగాల ఓలు వచ్చిండ్రే, నీకు ఫోన్ ఓలు చేసిండ్రు. నువ్వు ఇంకా అక్కడే ఉన్నావా? ఏమైంది సత్య? ఏం లేదండి, ఆ సావిత్రి సావిత్రి ఏం చేసింది? ఫోన్ చేసిందిరా ఫోను. ఆమెతో కాస్త జాగ్రత్తగా మాట్లాడే. మన బిడ్డ కొడుకు ఇద్దరు అక్కడే ఉన్నారు. ఓ నువ్వు కొడుకు గురించి ఏం ఆలోచించకు. నా మనవాడు రాజా లెక్క ఉంటాడా. ఏడుకైనా రాజానే ఆడు. నా కూతురు గురించి అయినా ఆలోచించే. ఏమంది సావిత్రి? ఏం లేదు, మనకట కొత్త ఇల్లు కొనిపెట్టిందట. మనం అర్జెంటుగా అందులోకి పోవన్నట. అవునా? బట్టలు చదువుకోమని చెప్పిన ఆనాడే చెప్పిందామే కొత్తిల్లుకు పోవాలి, రెడీగా ఉంటుండ్రని. నేనైతే బట్టలు చదువుకున్నా. ఇక ఇంటిని అమ్మేస్తారో ఏం చేస్తారో మీ ఇష్టం. నా ప్రాణాలు పోయేదాకా ఇంటిని ఏం చేయొద్దన్నావు కదా మొన్నటిదాకా. చిన్న చిన్న సెల్ఫ్లు కట్టించుకుందాం, అవోటి ఓటి వేసుకుందామంటే ఏం చేయనీయలేదు, ముట్టనీయలేదు. చిన్న గీత కూడా పడద్దన్నది. మళ్ళీ ఇప్పుడు ఏమైంది? అమ్మమంటున్నావా ఏకంగా? ఓ బిత్తిర్రానా, పెద్ద పెద్ద బంగ్లాలత్తే గిదోడు కావన్నే ఈ చెన్ల పెట్టుకోమంటవే. కానడుండ్రి. సత్య, ఏమనుకుంటున్నావే నువ్వు? ఏమనుకోవడం ఏంటండి? నేను చచ్చినా రాను. అదిగో మీ అమ్మ వెళ్తానంటుంది కదా, వెళ్ళి ఇంట్లో దించేసి రండి. నేను ఆ సావిత్రి ఇంటికి ఎందుకు వెళ్ళాలి? జామింటికి కాదు, నీ కొడుకింటికి, నా మనవని ఇంటికి. అది నా మనవంది అన్నట్టే ఇల్లు. నేను అస్సలు వెళ్ళను. ఇదే నా ఇల్లు, నేను ఇక్కడే ఉంటాను. కొంచెం ఆలోచించే. మన బిడ్డ అక్కడే ఉందని. ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఆవిడేది చెప్తే అది వినాలా మనం? మన కొడుకుని తీసుకెళ్ళి అక్కడ ఉంచుకుంది. కూతుర్ని కూడా అక్కడికి పంపించాం కదే. ఆమె ఏమైనా చేస్తుందని నాకు భయం వేస్తుంది. ఏం చేస్తుంది? ఏం చేయలేదు. నా అల్లుడు అక్కడే ఉన్నాడు, దానికి ఏం కాకుండా చూసుకుంటాడు. ఏ అల్లుడు? విక్రమ్. వినయ్ బాబు. వినయ్ బాబు మీద నీకు ఇంకా నమ్మకం కలగట్లేదా? నేను అతనితో ఎప్పుడూ మాట్లాడలేదండి. నాకు అతన్ని చూస్తే ఎందుకో బాగానే అనిపిస్తుంది, కానీ అస్సలు మాట్లాడలేదు ఇంతవరకు. మాట్లాడితే ఎక్కడ దగ్గరైపోతానోనని భయం వేస్తుంది. నా కూతుర్ని అతనికి దూరంగా ఉంచడానికి ప్రయత్నించాను ఇన్ని రోజులు. ఎక్స్క్యూజ్ మీ, పోలీసా? పోలీస్ ఎందుకు వచ్చింది ఇక్కడికి? పోలీస్ వచ్చిండా? ఓ అవ్వో, మనం ఇంటికి పోకపోతే గామె మన మీద ఏమైనా కంప్లైంట్ ఇచ్చిందేంది? అందుకే చెప్తాను నేను, పోదామే ఇంటికి పోదామే అంటే వినలేదు. ఇక మనం జైల్లోనే. ఏమైంది? మాట్లాడరేంటి? అది పోలీస్ ఎందుకు వచ్చాడని షాక్ అయ్యాం. సత్యవతి విజయ్ ఇల్లు ఇదేనా? సత్యవతి విజయే. ఈ కాంతార కాదు, నా పేరు కాంతార కానే కాదు. ఈ లోల్లో నాకు తెలియదు. గట్టిగా అట్టట్లా పోతా ఉంటే ఇల్లు మంచిగా ఉందని చూడడానికి వచ్చిన. ఏం మాట్లాడుతుందామే?
ఆమెను చూస్తుంటే, ఆమె మాటలు వింటుంటే ఏదో అనుమానాస్పదంగానే ఉంది. సార్, విజయ్ అంటే నేనే. ఆవిడ నా భార్య సత్యవతి. ఏంటి సార్, ఏం జరిగింది?